నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వరద బాధితులకు 100% ఆహారం పంపిణీ జరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత వరద ముంపు నుంచి సాధారణ పరిస్థితులకు చేరేదాకా అండగా ఉంటామని హామీ ప్రకాశం బ్యారేజ్ వద్ద శాంతించిన కృష్ణమ్మ గంట గంటకు తగ్గుతున్న వరద ఉధృతి ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారని ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదని తెలిపారు. తన పనితీరుపై ప్రధాని ఎంతో నమ్మకంతో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. వరద బాధితులకు 100% ఆహారం పంపిణీ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటుకు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందజేయాలని సూచించారు. వరద సహాయక చర్యలు ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీపై విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. 5 హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. 5 లక్షల ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నట్లుగా వివరించారు. క్షేత్రస్థాయిలో ఆహారం అందింది లేనిది అధికారులు నిర్ధారించుకోవాలని అన్నారు. 2 రోజుల పాటు వరదలో చిక్కుకొని ఆహారం, నీరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలని సూచించారు. మన కుటుంబమే అలాంటి కష్టాలు ఉందన్న ఆలోచనతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేయాలని సూచించారు. నీరు తగ్గుతున్న ప్రాంతాలు పారిశుద్ధ పనులకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని, ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని, బాబాయిని చంపిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారని, ఒక్కరికి కూడా ఆహారం పొట్లం ఇవ్వలేదని తెలిపారు. జీతం తీసుకుంటున్నప్పుడు ఆ అధికారులకు బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. ప్రధానితో తాను మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు కదా, భయం లేదని చెప్పారని, ప్రజల స్పందన చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. హుదూద్ తుఫాన్ సమయంలో తన పనితీరును ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాధలో ఉన్నప్పుడు బాధితుల ఆగ్రహం సహజమని ఆయన అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ స్పీడ్ లో ఉన్నారు. ఇప్పటికి 10 జిల్లాల నుంచి దగ్గర 9-10 జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి, వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్కి కానీ 3 సార్లు సర్వ్ చేయాలి. చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను, లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం. ఆర్గ్యుమెంట్స్ లేవు. నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మైల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసాం. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి, మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న, హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే
నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తీర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి, తేళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు, తేళ్లు ఇవన్నీ చూస్తామంటే బాధ, భయం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది. మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నేను IVRS కండక్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది. ఆ IVRS మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లు పంపిస్తున్నా. ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, నేను పంపించే IVRS మీకోసరం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి. ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత, మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి, వాస్తవాలు చెప్పండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనమందరం ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే, మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు? బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? వరద ముంపు నుంచి సాధారణ పరిస్థితులు చేరే వరకు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. నగరంలోని అయోధ్య నగరంలోని ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటించారు. ట్రాక్టర్పై ప్రయాణం చేస్తూ బాధితులకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందజేస్తున్నట్లుగా తెలిపారు. వైసీపీ అధినేత జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్న హోంమంత్రి వంగల్పూడి అనితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. వరద ముంపు ప్రాంతాలను వంగల్పూడి అనిత కూడా పర్యవేక్షించినారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క బాధితులకి ఆహార పొట్లాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా తానే రంగంలోకి దిగి కూడా ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ట్రాక్టర్ ఎక్కి కూడా ఆవిడ మొత్తం ఎవరికైతే ఆహార పొట్లాలు అందుతున్నాయా లేదా అనే దానిపై కూడా స్వయంగా పరిశీలిస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించి మంత్రులందరూ కూడా ఆన్ యాక్షన్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వంగల్పూడి అనిత ఉన్నారు. ఆవిడ తెలుసు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అయినా అందుతున్నాయా? స్వయంగా మీరు చూస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు చెప్తున్నారు, మాకు గంటకి వచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పే సందర్భం. నిజంగా ఇటువంటి పెద్ద క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పాలు పంచుకొని పనిచేయడం ఒకేతైతే ప్రతి సీనియర్ IAS ఆఫీసర్ని ఒక్కొక్క వార్డుకి ఇన్ఛార్జ్ కింద వేసి వాళ్ళ మీద మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ మానిటరింగ్ పెట్టి ప్రతి హౌస్ హోల్డ్కి కూడా కంపల్సరీగా వాటర్, మిల్క్, ఫుడ్ 3 పూట్ల వెళ్ళేటట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం, దాని మీద పర్యవేక్షించమని మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది.
వాటర్ ఉన్న ఏరియాస్కి ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ ఉపయోగించి బోట్లు ఉపయోగించి వాళ్ళందరికీ కూడా ఫుడ్ వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ వాటర్ అంతా కూడా కొంచెం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉండడానికి కూడా చూస్తున్నాం. మనం చూస్తే ఈవెన్ మెడిసిన్స్ కూడా కిట్ ఇస్తున్నాం. మినిమం ఏ మెడిసిన్స్ కావాలో మెడిసిన్స్ కూడా ప్రతి ఒక్కరికి అడిగి మీకు కావాలంటే మెడిసిన్స్ ఇస్తాం, ఇంకా మెడిసిన్స్ ఏవైనా కావాలని బయటకు వస్తున్నాం. ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్యూటీనెస్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాల్గొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మేడం, అదేవిధంగా వరద తగ్గుముఖం పట్టింది అంటే ఇప్పుడు సహాయ చర్యలు ఎలా చేయబోతున్నారు? అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ఇప్పటికీ బోట్స్ అన్ని కూడా వచ్చినాయి అంటే ఇంకా ఎలాంటి ఇది ఎప్పటికల్లా స్టాప్ అయ్యే అంచనా వేస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మినిమం ఏంటంటే వాటర్ లెవెల్స్ అన్ని చోట్ల తగ్గాలి. వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడాలని మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసుకోవాలి, మెడిసిన్స్ రెడీ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కూడా ఏఎన్ఎంస్ని పంపించి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఈరోజు సాయంత్రం నుంచి టెస్టింగ్ కూడా మొదలు పెడతాం. ఎవరెవరు ఎంత నష్టపోయారు అన్నది కూడా ఎన్యూమినేషన్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపు నుంచి ఈరోజు మనకి అందరికీ కూడా రిలీఫ్ కూడా అందుతుంది. మేడం, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు లాస్ట్ అంటే వచ్చిన చివరి మనిషికి వరకు సాయం అందించే వరకు కూడా తాను ఇక్కడ నుంచి కదలనని కూడా చెప్తారు. మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. ప్రజల నుంచి అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు చెప్పారు అంటే నిన్న వైసీపీ అధినేత జగన్ వచ్చి ఇటు ఏమీ అందించట్లేదు, ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందని కూడా ఒక వ్యాఖ్య చేశారు. దీని కౌంటర్గా మీరు ఏం చెప్తారు? అంటే అప్పుడు అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించి వరదలు వచ్చినప్పుడు తాడేపల్లి కొంప నుంచి బయటికి రాని వ్యక్తి ఈరోజు అపోజిషన్లో ఉంటే 10 నిమిషాలు ఏదో వాటర్లో దిగాడు, 10 నిమిషాలు బురదలోకి వచ్చాడు. అరే నువ్వు ఎలా కాదు, రా ఒకసారి బయటికి రా, ఒక రోజంతా తిరుగు, ప్రజల దగ్గరకు వచ్చి అడిగితే సహాయం. ఆయన కనీసం వచ్చి ఏమీ ఇవ్వలేదు, కానీ బురద మాత్రం జల్లారు ప్రభుత్వం మీద. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ చేయట్లేదు, జస్ట్ షో చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు మేము అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పని చేసేవాడో నిబద్ధత ఉన్నవాడో మాట్లాడాడంటే వాటిని మేము క్రైటీరియా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ మా చౌదరి గారు ఇక్కడ పని చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, శేషు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు మాట్లాడితే మేము క్రైటీరియా తీసుకోవాలి. ఎక్కడో వరదలు వస్తే ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిస్థితి వరదల గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు అలాంటి కూడా మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము పట్టించుకోము, మా సహాయక చర్యలు మేము చేసుకుంటాం. ప్రజలు ఉన్నారు మా వెంట, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. మా వర్క్స్లో మేము ఉంటున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు సహాయ చర్యలు అన్నీ కూడా ఇవాళతో అయిపోతాయి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేకి మాత్రమే పరిమితం అయ్యారని చెప్పి, కానీ మేమందరం స్వయంగా కూడా రంగంలోకి దిగి కూడా యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇంటికి కూడా సహాయ కిట్ కూడా ఏర్పాటు చేసాం, ఫుడ్ ప్యాకెట్స్. అదేవిధంగా స్వయంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ బోట్స్ కూడా ఏర్పాటు చేసి బోట్స్ అన్నీ కూడా ఇక్కడ వెలుపుల బోట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బోట్స్ తీసుకొని ఎవరైతే సురక్షిత ప్రాంతాల్లో లేరో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ చెప్పి ఖచ్చితంగా ఎవరైతే చివరి బాధితుడు ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భోజనం ప్యాకెట్ వచ్చే వరకు కూడా తాను కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి కదలను, మొత్తం జిల్లా యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేస్తామని చెప్పి కూడా చెప్పినారు. మంత్రులు ఎవరైతే హోంమంత్రి అనిత ఉన్నారో అటు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సహాయ చర్యలు కూడా చేస్తున్నారు. డ్రోన్స్తో కూడా చిత్రీకరించి డ్రోన్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చే ఫుడ్ ప్యాకెట్స్ అయితే అటు ప్రకాష్ నగర్ చూసుకోవచ్చు, రాజీవ్ నగర్ చూసుకోవచ్చు, మొత్తం కూడా వరద ప్రభావిత ముంపు ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా డ్రోన్స్తో కూడా ఆహారం కూడా అందిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు తాము ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి ఖచ్చితంగా సహాయ చర్యలు అన్నీ కూడా కట్టుదిట్టం చేశామని చెప్పి కూడా ఇక్కడ వంగల్పూడి అనిత అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. భారీ వర్షాలు, వరదలతో కొద్ది రోజులుగా ఉగ్రరూపం దాల్చి ప్రజలను వణికించిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గంటకు తగ్గుతూ వరద తాకిడి 7,76,258 క్యూసెక్లకు నీరు చేరింది. కృష్ణమ్మ శాంతించడంతో ప్రజలతో పాటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో 4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు లక్షల్లో వరద నీటి పోటెత్తింది. కృష్ణమ్మ శాంతించడంతో బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పలు గ్రామాలను వరద ముంపు వెంటాడుతుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గడంతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం ఘాటు వద్ద అడుగుమేర వరద నీటి మొత్తం తగ్గింది. కరకట్టకు సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదీ తీర గ్రామ ప్రజలు రాత్రంతా ఉక్కిరి బిక్కిరిమంటూ గడిపారు. అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయంతో ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బతుకుతున్నారు. తాగునీరు, ఆహారం సరఫరా చేయాలంటూ వారు కోరుతున్నారు. నగరంలో బుడమేరు ప్రళయం సృష్టించింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పెట్లోనే అల్లాడుతున్నాయి. మరోవైపు పలు ప్రాంతాలు సోమవారం కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. నీటి మట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. కొందరు ఇతర ప్రాంతాల్లోని బంధువులు ఇళ్లకు వెళ్తుండగా మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మిగిలిన వారు తాగునీరు, పాలు, ఆహారం తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. బుడమేరు వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. విజయవాడలో బుడమేరు వరద ప్రళయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వరద ప్రాంతాన్ని కూడా పర్యటించిన పరిస్థితి. ఎప్పటికప్పుడు అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే సింగనగర్ వద్ద ఉన్నాను, సింగనగర్లో బుడమేరు కాలువ కూడా పొంగి పొరుస్తుంది. ప్రస్తుతం నేను బోట్లో ఉన్నాను. ఈ బోట్ సైతం మొత్తం చూసుకో బుడమేరు విజయవాడలో ప్రళయం సృష్టించింది. ఇక చూసుకోవచ్చు నేవీ హెలికాప్టర్ కూడా ఉంది. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఎలా అందిస్తున్నారో నేవీ హెలికాప్టర్ ద్వారా కూడా మొత్తం వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు 6 హెలికాప్టర్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు చాలా ప్రాంతాలు కూడా ఇంకా వరద గుప్పెట్లోనే అల్లాడుతున్నాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో సోమవారంలోనే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నీటి మట్టం కాస్త తగ్గటంతో కూడా ఇప్పటికే వరద బాధితులు పెద్ద సంఖ్యలో కూడా బయటికి బోట్లలో వస్తున్నారు. వాళ్ళకి ఆహారం సైతం ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందో ఇక్కడ సింగనగర్ ఓల్డ్ ఏజ్ హోమ్, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు సైతం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి, అదేవిధంగా కొన్ని ప్రాంతాలకి కూడా బోట్లో కూడా ఆహారం కూడా సరఫరా చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు అలర్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత సైతం కూడా ఇప్పటికే ఇటు అయోధ్య నగర్ కూడా వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా అందించి వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరో హెలికాప్టర్ కూడా ఇప్పటికే వస్తున్న పరిస్థితి. హెలికాప్టర్తో సైతం మొత్తం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి 6 హెలికాప్టర్లు సైతం రంగంలోకి దిగాయి. అదేవిధంగా హెలికాప్టర్లతో పాటు ఇటు వివిధ రకాల ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ మొత్తం కూడా అన్ని రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్న బోట్స్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, సిడిఆర్ఎఫ్ బోట్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో విజయవాడ కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మనం సింగనగర్ వద్ద ఉన్నాము. సింగనగర్ వద్ద ఇప్పటికే ఆహారం కూడా ఇటు వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేసి బోట్లో మనం ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ డ్రోన్ సహాయంతో కూడా ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా అందిస్తున్నారు. మొత్తం కూడా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుంది సింగనగర్, అదేవిధంగా విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో ఏం జరుగుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది అధికారులు ఎవరైతే మొద్దు నిద్రపోతున్న అధికారులు అందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఛార్జ్ మెమో రెడీ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కొంతమంది బాధితులు సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మీరు చేస్తున్నారు కానీ కింద స్థాయి అధికారులు ఎవరు కూడా చేయట్లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేశారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అధికారులు మొద్దు నిద్రపోయిన వీడాలని చెప్పి కూడా ఇటు చంద్రబాబు ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మంత్రులు మొత్తం అందరూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు జన సైనికుల్ని కూడా అలా అలర్ట్ చేసిన పరిస్థితి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా ఉన్న సురక్షిత ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎన్డీఆర్ఎఫ్, సిడిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు
వృద్ధాశ్రమానికి ఇటు ఫుడ్ ప్యాకెట్స్ వేరే బోట్లోకి తరలించి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్న పరిస్థితి. మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక SDRF టీం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సింగనగర్ ప్రాంతాన్ని DGP ద్వారకా తిరుమలరావుతో పాటు అందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. వృద్ధాశ్రమంలో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 6 హెలికాప్టర్లు సైతం కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి బుడమేరు ఉప్పొంగతంతో విజయవాడ పలు ప్రాంతాలు కూడా అతలాకుతలమయ్యాయి. బాంబే కాలనీ వాసులు బయటకు రావడానికి వచ్చే మార్గం లేక రైలు పట్టాల మీద కూడా నడుచుకుంటూ అవతలి వైపుకు వస్తున్నారు. అదేవిధంగా పడవల ద్వారా రాకపోకలు సాగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బాధితులు ఇంటి నుంచి బయటికి వచ్చే క్రమంలో రింగ్ రోడ్ సమీపంలో డైరీ ఫామ్ లో కూడా తలదార్చుకున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో కూడా పూర్తిగా వరద గుప్పెట్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ ORSL ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ORSL ప్యాకెట్స్ తో పాటు మెడిసిన్స్ అదేవిధంగా మెడిసిన్స్ ఇటు ఓల్డేజ్ హోమ్ లో ఇవ్వడానికి ORSL ప్యాకెట్స్ అదేవిధంగా ఇంజెక్షన్స్ అన్ని కూడా మొత్తం ORSL ప్యాకెట్స్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అన్ని కూడా సిద్ధం చేస్తారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. రాజీవ్ నగర్ లో సోమవారం రాత్రి 7 గంటల మేర కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు NTR జిల్లా కలెక్టరేట్ లో వరద పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు కూడా తాను ఇక్కడ నుంచి కదలనని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇటు మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అసలు మొత్తం వచ్చే ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు ఏంటి అని ఇప్పటికే కలెక్టరేట్ లో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే NDRF సిబ్బంది మొత్తాన్ని కూడా ఇక్కడ అలర్ట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింగనగర్ ప్రాంతాన్ని కూడా వరద ముంచెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. సింగనగర్ ప్రాంతంతో పాటు బుడమేర కాలువ పొంగిపొర్లటంతో మోకాలు లోతు నీళ్ళతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేమందరం కూడా అధికార యంత్రాంగం అందరూ కూడా కదిలి రావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ లో వరద నీరు ప్రవాహం కూడా తగ్గింది. అదేవిధంగా శ్రీశైలం పులిచెంతల మొత్తం కూడా ఇవాళ రేపట్లో కూడా మొత్తం ఈ వాటర్ అన్ని క్లీనప్ చేసిన తర్వాత మొత్తం మున్సిపల్ శాఖ అధికారులు శానిటేషన్ మీద దృష్టి పెడతారని కూడా ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్ డ్యూటీలో ఉండి అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అన్ని కూడా సిద్ధం చేస్తారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేసిన పరిస్థితి మనం చూద్దాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత డిజిటల్ న్యూస్ బుడమేరు కాలువ నుంచి. విపత్తు సమయంలో సరిగా పని చేయకుంటే ఎవరిని వదలబోనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో సరిగా పని చేయకుంటే మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు. జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానన్నారు. VRO పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధితులు సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. దీనిపైన విచారణ జరిపిస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్, భవానీపురం, సింగనగర్ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్దకు చేరుకొని తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా తరలించిన స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో సీఎం మాట్లాడారు. దీంతో బాధితులంతా తాము 2 రోజులుగా పడుతున్న కష్టాలను, బాధలను సీఎం వద్ద వెళ్లబోసుకున్నారు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు జల దిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నారని తెలిపారు. ఉదయం నుంచే తమకు నీళ్లు, ఆహారం అందాయని, NDRF బోట్ల ద్వారానే బయటకు రాగలిగామని అన్నారు. చుట్టుముట్టిన వరద నీటితో తాము ప్రాణాలతో బయట పడతామనుకోలేదంటూ పలువురు మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు వద్ద రోధించారు. వరద ప్రాంతాల నుంచి బయటకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్స్ లో తరలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు. 2 రోజులుగా నిరంతరం శ్రమిస్తూ ప్రతి అంశాన్ని విన్నవించుకుని వరద సహాయక చర్యలు చేపడతామని బాధితులకు వివరించారు. 100 మంది వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు వరద నీటిలో చిక్కుకొని పడిన ఇబ్బందులు తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని సీఎం భరోసా ఇచ్చారు. వరద ముప్పు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జోరుగా కొనసాగుతుంది. సింగనగర్, అంబాపురం, అంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతాల్లో
హెలికాప్టర్లు ఆహార పంపిణీ చేస్తున్నారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ ద్వారా ఆహారం, తాగునీరు, మందులు, ఇతర అత్యవసర వస్తువులను వరద ప్రాంతాల్లో జారవిడుస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సహాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అధికారులు తరలిస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయ చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బయట నుంచి కూలీలను కూడా తరలించారు. వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ఆహారం, తాగునీరు, ఇతర తక్షణ సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. హెలికాప్టర్ల ద్వారా వరద ముంపు ప్రాంతాల ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరంగా చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను సిబ్బంది జారవిడుస్తున్నారు. సింగనగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్ట్ తదితర ప్రాంతాలలో ఆహారం హెలికాప్టర్ల ద్వారా వాయుసేన సిబ్బంది జారవిడుస్తున్నారు. వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వల్లే బుడమేరకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్ నేడు ప్రభుత్వంపై బురద జల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఏనాడు బాధితుల పక్షాన నిలబడలేదని అన్నారు. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజాహితం కోరాలని తెలిపారు. జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం మానుకోవాలని, విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి కోసం బుడమేరు నీరు డైవర్ట్ చేస్తారని చెప్పడం జగన్ తెలివి తక్కువతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కోసం యంత్రాంగాన్ని, నేతలను, హెలికాప్టరు, బోట్లు, డ్రోన్లతో యుద్ధ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందజేయటం చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైందన్నారు. 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈరోజు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి అక్కడ సహాయం అందిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 టీంలు వచ్చినాయి. పంజాబ్ నుంచి 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినాయి. అలాగే ఒరిస్సా నుంచి 3 టీంలు తీసుకొచ్చి అక్కడ
శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన సాయి సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఈరోజు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే, అది మీరు చేసినటువంటి నిర్వాహకమే. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీసులో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా, ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది మాకు గర్వంగానే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్నటువంటి తపన, అలాగే కేంద్రంతో కేవలం ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాకుండా హెలికాప్టర్లు తీసుకొచ్చారు, బోట్స్ తీసుకొచ్చారు. నిరంతరం కూడా అక్కడ ఆ బాధితుల పక్షాన్ని నించొని వారికి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు, ఇది ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సినటువంటి విషయం. ఈరోజు ఆయనతో పాటు, ముఖ్యమంత్రి గారితో పాటు ఈరోజు ప్రతి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్ కూడా గత 2 రోజులుగా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఎమ్మెల్యేస్ తిరుగుతున్నారు, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాలంటీర్స్ తిరుగుతున్నారు. ఈ బాధితుడికి ఈ సమయంలో సహకారం అందించాలని చెప్పేసి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విమర్శ చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రోజు కూడా మీరు ప్రజల ఇబ్బందుల్లో ఉంటే మీరు 4 గోడలకే పరిమితమై ఉన్నారు తప్ప మీరు ఏ రోజు కూడా బయటకు రాలేదు. పరదాల చాటును మీరు తిరిగారు, చెట్లన్నీ కూడా నరికివేసినటువంటి సందర్భాలు, ఎంత వేల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని వారి మధ్యన వెళ్ళారు. కానీ ఏ రోజు కూడా నేరుగా బాధితుని పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. మీరు విమర్శలు చేస్తారా అని అడుగుతున్నా. అలాగే ఇంకా ఎంత దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుంది కనుక అక్కడ బుడుమూరు దగ్గర ఆ నీరంతా కూడా డైవర్ట్ చేశారని చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? అసలు ఆ బుడుమూరు దగ్గర కోతకు గురైనడానికి కారణం మీరు కాదా? మీ అక్రమమైన కాదా? దానికి సమాధానం చెప్పండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద బాధితులకు 100% ఆహారం పంపిణీ జరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. వరద ముంపు నుంచి సాధారణ పరిస్థితులకు చేరేదాకా అండగా ఉంటామని హామీ. ప్రకాశం బ్యారేజ్ వద్ద శాంతించిన కృష్ణమ్మ, గంటకు తగ్గుతున్న వరద ఉధృతి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.